హాయ్ గాయ్స్, ఇప్పుడు ఈ వీడియోలో కాశీ యొక్క యాత్ర గురించి మీతోటి చెప్పడానికి ఈ యొక్క వీడియో సారాంశం. నేను మరియు నా మిత్రులం కలిసి కాశీ పట్టణ యాత్రకు వెళ్ళడం జరిగింది. ఎలా వెళ్ళాలి, ట్రైన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నిక్షిప్తమై ఉంటాయని తెలుపుతున్నాను. నా యొక్క డివోషనల్ జర్నీలో మొన్ననే కొండగట్టు గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది. దాని తర్వాతనే వారం గడిచిన తర్వాత కాశీ లేదా వారణాసి లేదా బనారస్ యొక్క యాత్ర చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడు. కాశీ యొక్క విశిష్టత చాలామందికి ఆల్రెడీ తెలుసు. కాశీ అనేది చాలా పవిత్రమైన స్థలము. ఆ పరమశివుడి అనుగ్రహం లేనిదే కాశీ పట్టణంలోకి ఎవరు ప్రవేశించలేరు. ఆ కాల భైరవుడు కూడా కరుణకటాక్షాలు ఉంటేనే కాశీ పట్టణానికి వెళ్ళే అవకాశం వస్తుందని పండితులు వీళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు. అది కూడా నేను 100%గా నమ్ముతున్నాను. మా యొక్క ఈ జర్నీ వరంగల్లో రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై వారణాసి రైల్వే స్టేషన్ వరకు అసలు ఎలా వెళ్ళాము, ఎలా జరిగింది మా యొక్క దర్శనము, యాత్ర అనేది మీకు ఖచ్చితంగా పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు వెళ్ళని వారు, ఇక ముందు వెళ్ళే వారికి నా యొక్క వీడియో ఏమైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. ముందుగా వరంగల్ మరియు సిర్పూర్ కాగజ్నగర్లో మాత్రమే గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనేది ఆల్టింగ్ అనేది ఉంది. నా మిత్రులు నేను కలిసి వరంగల్ నుంచి యాత్ర ప్రారంభించాము. మా యొక్క ట్రైను పేరు గంగా కావేరి. అది ఆల్మోస్ట్ మార్నింగ్ 13వ తారీఖు మార్నింగ్ 3:40 దాదాపు ఇంచుమించుగా పొద్దున 3:45 మా ట్రైన్ యొక్క జర్నీ వరంగల్ నుంచి ప్రారంభమైంది. పండగల దృష్ట్యా మాకు టికెట్స్ కన్ఫర్మ్ కావు అని మేము అనుకున్నాము. కానీ అనూహ్యంగా మాకు టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యి మాకు స్లీపర్ క్లాస్లో సీట్స్ అనేటివి అలాట్ అయ్యాయి. ఈ పండగల దృష్ట్యా ట్రైన్ అనేది మా యొక్క స్లీపర్ క్లాసు జనరల్ బోగి కంటే అధ్వానంగా ఉండే. అంటే అంత రష్, అంతమంది జనము. ఆ యొక్క యాత్రలో ఈ ట్రైన్ జర్నీ అనేది మెమరబుల్గా ఉంటుంది. మేము కాశీకి 14వ తారీఖు ఉదయం ఆల్మోస్ట్ 5 గంటల వరకు రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే మేము
అక్కడ ఒక ఆటో అతను ఎక్కడికి వెళ్ళారని అడగగానే మేము వారణాసి, అందులోపల ఘాట్స్ మరియు కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి, అవి మేము చెప్పడం జరిగింది. అవి నంది చౌక్ అని చెప్పాలి. నంది చౌక్ నుంచే మనకు కాశీ విశ్వనాథుని ఆలయం కానీ, ఈ యొక్క గంగాహారతి ఘాట్ కానీ, మిగిలిన 64 ఘాట్స్కు ఇవన్నీ కూడా నియరెస్ట్గా మన నంది చౌక్ అనేది ఉంటుంది. భవిష్యత్తులో వెళ్ళే భక్తులు ఈ నంది చౌక్ నుంచి వెళ్తే మీకు ఆల్మోస్ట్గా ఆ నంది చౌక్లోనే స్టే చేయడానికి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనకు కన్వీనియంట్ రేట్గానే ఉంటాయి. మేము అక్కడనే రూమ్ అనేది తీసుకొని ఈ యొక్క గంగాహారతి ఘాట్లోనే అందరూ స్నానాలు అనేది ఆచరిస్తారు. అదేవిధంగా మేము కూడా ఆచరించేసి ముందుగా కాశీయాత్ర విశిష్టత అనే ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ను చూశాను. అందులోపల ఏ టెంపుల్ అనేది ఎప్పుడు దర్శించుకోవాలి అని మనకు ఉంటుంది. అదేవిధంగా దర్శించుకోవాలని అంటారు. స్నానం ఆచరించాక కాలభైరవ స్వామి ఆలయాన్ని ముందుగా దర్శించుకోవాలని చెప్పారు. మేము కాలభైరవుని ఆశ్రమాన్ని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా కాలభైరవ స్వామి దర్శనం తర్వాత అందరూ భూగృహంలో ఉన్న వారాహి అమ్మ దర్శనం చేసుకోవాలని అంటారు. తర్వాత విశాలాక్షి శక్తిపీఠము, ఇవన్నీ కూడా గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే మనకు విశాలాక్షి శక్తిపీఠం అనేది వస్తుంది. తర్వాత లేపాక్షి సాక్షి గణపతి, తర్వాత డుండి గణపతి, ఇవన్నీ కూడా గేట్ నెంబర్ 1లోనే మనకు దర్శనం ఇస్తాయి. మన దర్శనం తర్వాత అన్నపూర్ణ దేవాలయం అనేది అక్కడ ఉంటుంది. అక్కడ అన్నపూర్ణ అష్టకం ఇవన్నీ జరుగుతాయి. అక్కడే మనకు భోజనం కూడా లభిస్తుంది. మరి అక్కడ ఆ పెద్ద ఆయన ఒకైనా తెలుగు ఆయన లాగే ఉన్నారు, వారు మనకు భోజనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీచక్రాలయం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ దర్శించుకున్నాక విశ్వనాథ ఆలయానికి వెళ్ళాలి. తర్వాత విశ్వనాథ ఆలయము లోపల మేము సర్వదర్శనం అనేది టికెట్ తీసుకున్నాము. అది 300 రూపాయల టికెట్. ఆ టికెట్ మేము తీసుకొని మేము మా యొక్క కాశీ విశ్వనాథుని ఆలయ దర్శనం కోసం ఇవన్నీ అయిపోయాక వెయిట్ చేసాం. మా యొక్క కాశీ విశ్వనాథుని దర్శనము మాకు మధ్యాహ్నం టోకెన్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ కాగానే సాయంత్రము గంగాహారతి అనేది మేజర్గా అందరూ చూడదగ్గ ముఖ్యమైన ఘట్టం. గంగాహారతి అనేది కన్నుల పండుగ జరిగింది. మేము గంగాహారతిని బోటు
అంటే ఘాట్స్ కోసం అక్కడ బోట్స్ అనేటివి ఉంటాయి. మేము బోట్ నుంచి గంగా హారతిని వీక్షించడం జరిగింది. గంగా హారతి టైం అనేది 6:30 వరకు, సాయంత్రం 6:30 వరకు ఉంటే మనకు ఈ గంగా హారతికి మనం వీక్షించవచ్చు. మేము బోటు నుంచి ఈ గంగా హారతిని చూడడం జరిగింది. గంగా హారతి అనేది ఆల్మోస్ట్ జనంతో కిక్కిరిసిపోయింది. మేము పడమ నుంచి గంగా హారతిని వీక్షించడం జరిగింది. ఆ యొక్క దృశ్యాలు మీకు చూపిస్తున్నాము. గంగా హారతి పూర్తవగానే మనకు బోటు లోపల దర్శనానికి తీసుకెళ్తారు. ఈ 64 ఘాట్లను మనం బోటు నుంచే చూడవచ్చు. ఈ యొక్క వీడియోలో ఎక్కువగా ఆల్మోస్ట్ 12 నిమిషాల నుంచి దాదాపుగా 20-30 నిమిషాల వరకు కూడా ఈ హారతి యొక్క విజువల్సే మ్యాక్సిమంగా ఉంటాయి. ఎందుకంటే ఆ విజువల్స్నే మనం మేజర్గా మన యొక్క ఫోన్లో నుండి ఎక్కువగా రికార్డ్ చేయడం జరిగింది. గంగా హారతిని వీక్షించడము చాలా అంటే చాలా గంగా హారతి మనము హారతికి టైమింగ్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే మనం ముందు వరుసలో మనకు అక్కడ మెట్ల మీద కూర్చొని చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 6:30 వరకు అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనకు గంగా హారతికి మనం దగ్గరగా వీక్షించవచ్చు. మాకు పడవ నుంచి చూసే అవకాశం కలిగింది.
నమ పార్వతీ పతే హర హర మహాదేవ్ అనే శబ్దంతో ఆ గంగా హారతి మొత్తం ఆ యొక్క మహాదేవుని నామంతో నిండిపోయింది. గంగా హారతి ఘట్టం అనేది చాలా అంటే చాలా భక్తితోటి వీక్షించదగిన దృశ్యం. భక్తులను 64 ఘాట్లు చూపించడానికి అక్కడ అనేక మంది పడవ వాళ్ళు, బోట్స్, స్టీమర్స్, పెద్ద పెద్ద షిప్లు కూడా మనకు ఉంటాయి. మన యొక్క వీడియోలో మేజర్ పార్ట్ మొత్తం ఈ గంగా హారతిది వీడియోలో ఎక్కువగా దృశ్యాలు అనేటివి ఉంటాయి. చాలామంది ఆ కాల భైరవుడి ఆజ్ఞలేంది కాశీపట్టణాన్ని దర్శించలేరని అంటారు. కాల భైరవుడి ఆజ్ఞతో కాశీ విశ్వనాథుని దర్శనం, అదేవిధంగా గంగా హారతి యొక్క దర్శనం, ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్స్గా దర్శించిన వారి జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ బోట్స్ ఇవన్నీ కూడా భక్తులను గార్డ్స్ చూపించి సురక్షితంగా మళ్ళీ చేరవేస్తారు. మేము నైట్ టైము ఈ యొక్క గంగా హారతి మరియు బోటింగ్ చేయడం జరిగింది. ఈ బోటింగ్ అనేది ఈ ఘాట్లను చూసే అవకాశం మాకు రాత్రి సమయంలో దొరికింది. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్ అనే శబ్దంతో అక్కడి వాతావరణం భక్తితోటి ఆ మహాదేవుని నామంతో నిండిపోయి ఉంది. ఈ చలికాలంలో వెళ్ళడం వలన అక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు వెళ్ళే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్తే వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మేము దిగిన వారణాసిలో ట్రైన్ నుంచి దిగినప్పటి నుంచి కూడా ఉన్న దాకా కూడా చాలా అంటే చాలా 9 డిగ్రీలు అనుకుంటా, 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకుంటా మేము ఫోన్లో చూసాము. అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా చల్లటి వాతావరణంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ మన యొక్క యాత్రను కొనసాగిస్తే అందరూ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. గంగా హారతి పూర్తి అయినాకనే మన యొక్క బోట్ అనేది జరుగుతుంది ప్రయాణానికి. కాశీపట్టణము దర్శనము అంత సులువుగా రాదంటారు.
నిష్ఠతోటి కూడిన భక్తులకు ఆ యొక్క కాశీ పట్టణ దర్శన భాగ్యం జరుగుతుందని మహా పండితులు చెప్తే విన్నాను. గంగాహారతి పూర్తయిన వెంటనే మా యొక్క బోటు ఘాట్స్ వైపు మళ్ళింది. బోటు ప్రయాణం, విద్యుత్ కాంతులు ఇవన్నీ చూడడము చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ యొక్క ఘాట్ గంగాహారతి అక్కడ జరగడం ఇవన్నీ కూడా చూసే భక్తులకు బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20 నిమిషాల నుంచి కొంత అంటే మేబీ ఇంకో 10 నిమిషాలు అంటే 30 నిమిషాల వరకు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మన యొక్క బోటింగ్లో ఈ యొక్క ఘాట్స్ యొక్క దృశ్యాలు కనిపిస్తాయి. 64 ఘాట్లను మాకు తిప్పి చూపించడం జరిగింది. 64 ఘాట్స్లో చాలా ఘాట్స్ ఉంటాయి, వాటి పేర్లు కూడా ఉంటాయి. మేజర్ ఘాట్లు అయితే అందరికి తెలిసింది, మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, ఈ కొన్ని ఘాట్స్ అనేటివి ఉంటాయి. మా యొక్క బోటు ప్రయాణంలో ఈ ఘాట్స్ను చూడడం జరిగింది. ప్రతి ఘాటును చూపించి మళ్ళీ తిరిగి ప్రయాణంలో మళ్ళీ మిగిలిన ఘాట్లను కూడా తింపుతుంది. కాశీ పట్టణంలోని అన్ని ఘాట్స్ను తిప్పేటప్పుడు మన పక్కకు కూడా కొన్ని పడవలు, చిన్న చిన్న పడవలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి, బోట్స్. మేము పెద్ద లాంచ్, దీని పెద్ద పడవ అంటారు, కింద కూర్చుంటారు, దాని మీద కూడా ఉంటుంది. అందులోపల మేము ఈ ఘాట్స్ను సందర్శించడానికి మేము పెద్ద బోట్లో కూర్చున్నాం. ఈ వీడియోలో మీరు గమనిస్తే ప్రతి ఘాట్ పక్క నుంచి కూడా మధ్యలోకి వెళ్ళి మన పడవ అనేది వెళ్తుంది. ఆల్మోస్ట్ దగ్గరగా పడవ ద్వారా మనం ఆల్మోస్ట్ అన్ని ఘాట్లను
దగ్గర నుంచి చూసినట్టే. ఈ మనల్ని ఘాట్స్ చూపించడానికి వెళ్ళే ప్రతి పడవ కూడా ఈ యొక్క విద్యుత్ కాంతులతోటి మంచిగా డెకరేట్ అనేది చేయబడి ఉంటుంది. మనకు చూస్తే అర్థమవుతుంది. మణికర్ణిక ఘాట్లో ఎక్కువగా ఇవి మనకు కనబడతాయి. ఈ ఘాట్లను చూపించిన తర్వాత మళ్ళీ తింపి మిగిలిన ఘాట్లను కూడా చూపిస్తారు. అదే క్రమంలో మళ్ళీ గంగాహారతి ఘాట్ కూడా మనం దాని మించి మళ్ళీ మిగిలిన ఘాట్స్కు తింపుతారు. ఈ విధంగా వీళ్ళు అక్కడ ముందట చూసి వెనుకకు వెళ్తున్నారు. నెక్స్ట్ మా పడవ కూడా తింపుకొని వస్తుంది. ఇక్కడ నుంచి మన పడవ అనేది తింపుతున్నారు రిటర్న్గా. ఈ రిటర్న్లో వచ్చేటప్పుడు మనం చూసిన ప్రతి ఘాటు కూడా మళ్ళీ మనకు రిటర్న్లో కనిపిస్తుంది.
మమ్మల్ని మిగిలిన ఘాట్స్ కూడా చూపించి దించుతారు ఇక్కడ. దించిన తర్వాత దిగిన తర్వాత మనము మళ్ళీ ఆ కాశీ విశ్వనాథుని దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇవేళ విషయం ఏంటంటే, మేము దర్శనం చేసుకున్న రోజు 14వ తేదీ నాడు. 14వ తేదీ నాడు దర్శనం మాకు ఎన్నిసార్లు జరిగిందంటే, ఆల్మోస్ట్గా మార్నింగ్ 2 సార్లు మేము ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాము. ఈవినింగ్ కూడా 2 టైమ్స్ మళ్ళీ దర్శించుకున్నాము. మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా మంది ఉంటారు. అదేవిధంగా ఈవినింగ్ సాయంత్రము దర్శనం అనేది కొంచెం బాగా జరుగుతుంది. మేము ఇప్పుడు దర్శనానికి మెట్ల ద్వారా వెళ్తున్నాము. అక్కడి ఘాట్స్ లోపల విజువల్స్ను మన కెమెరాలో బంధించడం జరిగింది. ఇక్కడ కాశీ పట్టణంని ఎలా దర్శించుకోవాలనే దాన్ని నేను మన కెమెరాలో బంధించాను. దాని యొక్క విజువల్స్ ఇది గుడి. కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్ళేటప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఉంటారు. మనకి ఎదురుగా కల్పించేది కాశీ విశ్వనాథుని కాశీలో చాలా చిన్న చిన్న మందిరాలు అనేకం ఉంటాయి. ఇది కాశీ విశ్వనాథుని యొక్క ఎంట్రన్స్. కాశీని ఎలా దర్శించుకోవాలో ఇది లోపల మనకు విజువల్స్ ఉంటాయి. మీకు చూపించే ప్రయత్నం మనం చేయడం జరిగింది. ఇందులోపల కాశీ టూర్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. నెమ్మదిగా వీడియోను ఫార్వర్డ్ చేసుకుంటా చూడొచ్చు. కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దర్శనం అయ్యాక మళ్ళీ మనము ఈ విధంగా మళ్ళీ మా యొక్క రూమ్కు ప్రయాణం అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ వీడియో గంగా హారతి ఎందుకు పెట్టానంటే, ఇందులోపల కొంచెం క్లియర్గా ఉంది కాబట్టి ఈ లాస్ట్ లోపల మళ్ళీ గంగా హారతి యొక్క వీడియోస్ను పెట్టడం జరిగింది.
కొంచెం క్లియర్గా కనబడుతుంది కాబట్టి మళ్ళీ మనం యొక్క గంగా హారతి ఈ విజువల్స్ను వీడియో యొక్క చివరిలో మళ్ళీ అప్లోడ్ చేశాను. ఇందులోపల ఆల్మోస్ట్ కొంచెం క్లియర్గా ఉందని గంగా హారతి విజువల్స్ అనేటి మన యొక్క మొత్తం వీడియోలో మళ్ళీ చివరిలో కొన్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత మేము మళ్ళీ రిటర్న్లో ట్రైన్ జర్నీ మళ్ళీ మొదలైంది. అది ఈ యొక్క విజువల్. ఈ ట్రైన్ మళ్ళీ ఎందుకు పెట్టానంటే ఇలాంటి దృశ్యాలు మనకు అరుదుగా కనపడతాయి. చెట్లు, ఈ ట్రైన్ వెళ్ళడము, మనకు టన్నెల్స్ అనేటివి వస్తాయి. మేము మన నాగపూర్ ఎంట్రీ కాకముందు ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్కు రీచ్ అయ్యే క్రమంలో ఇలాంటి టన్నెల్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి విజువల్స్ మన ఛానల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ టన్నెల్ యొక్క దృశ్యాలు మీకు పెట్టాను లాస్ట్ లోపల. మన 43 నిమిషాల వీడియో కాశీపట్టణము, మా యొక్క జర్నీ ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అందులోపల ఈ టన్నెల్స్ మరియు ఈ ట్రైన్ అనేది లాస్ట్ లోపల మేము రిటర్న్ అయ్యే క్రమంలో చాలా అంటే చాలా మాకు ఆహ్లాదాన్ని కలిగించిన దృశ్యాలు ఇవన్నీ. ప్రకృతి ఒడిలో మన రైలు అనేది వెళ్ళేది ఇలాంటి దృశ్యాలు అరుదుగా దొరుకుతాయని నాకైతే చాలా అంటే చాలా ఈ యొక్క విజువల్స్ అనేటివి చుట్టూ మొత్తం అడవి, దట్టమైన అడవి, అందులోపల మా ట్రైను, వాటి యొక్క దృశ్యాలు అనేటివి చాలా అంటే మన ఈ ట్రాక్ పక్క పొంటి ఇంకో ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఆ దృశ్యాలు కూడా మన ఇందులోపల కనబడుతున్నాయి.
ఆల్మోస్ట్ 3-4 టన్నెల్స్ వస్తే ప్రతి టన్నెల్ వీడియో మన కెమెరా అనేది బంధించింది. ప్రతి టన్నెల్కు ముందు ఈ యొక్క దట్టమైన అడవి, ఆ బ్రిడ్జి, నీళ్ళ మీద బ్రిడ్జి, ఇవన్నీ కూడా విజువల్ వండర్స్గా మనకు అనిపించే దృశ్యాలు. అందుకే మన వీడియోలో చివర్లో ఖచ్చితంగా ఉండాలని పెట్టడం జరిగింది. ఇది మన యొక్క కాశీపట్టణము యాత్ర సంబంధించిన విశేషాలతో కూడినటువంటి వీడియో. అందరికీ ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.